సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటుంటారు పెద్దలు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ ఆ ఉల్లికి సంబంధించిన ఒక ఉదంతమే ఏకంగా ఆ గ్రామ చరిత్రనే తిరగరాసింది. అంటే ఈ ఉల్లికి సంబంధించిన ఒక ఉదంతమే ఆ గ్రామ నైసర్గిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. నేను ప్రస్తుతం ఆ గ్రామానికి వెళ్తున్నాను. ఆ గ్రామానికి వెళ్ళి స్థానికులతో మాట్లాడి అసలు ఆ గ్రామానికి సంబంధించిన వివరాలు ఏంటో సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. చుట్టూ పచ్చని పంట పొలాలు, అలాగే ఒక ఎత్తైన బురుజు, ఇటువైపు చూస్తే కొన్ని శిథిలావస్థకు చేరిన కొన్ని గృహాలు. అంతేకాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ పడిపోయిన ఇల్లుగా ఉన్న ఈ ఇంట్లో గతంలో ఒక సద్బ్రాహ్మణుడు నివసిస్తున్నవాడు. అంటే అతను ఈ గ్రామానికి సంబంధించిన వరకు రాజుగా పిలువబడేవాడు. ఆ రాజు అంటే ఈ గ్రామంలో గతంలో ఒక ఉల్లిగడ్డలకు సంబంధించి ఒక దొంగతనం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రాజు పరిపాలకుడుగా ఉన్న ఈ రాజు అంటే ఆ సద్బ్రాహ్మణుడు ఆ దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని బంధించి తీవ్రంగా కొట్టి అందులో ఒకతన్ని చంపేసి ఒక కుండలో పాతి పెట్టిన గతం గురించి తెలుసు. అంటే ఈ గ్రామం గురించి తెలిసిన పెద్దలు చెప్తారు. అంటే ఈ కుండల్లో ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఆ మృతదేహాలను పాతి పెట్టిన నేపథ్యంలో ఆ కుండల నుంచి వ్యాపించిన పురుగులు అనుకోండి, చెదలు అనుకోండి, ఇవన్నీ కూడా మొత్తంగా వ్యాపించి ఈ గ్రామాన్నే కలుషితం చేసి మొత్తంగా ఈ గ్రామంలో ఒకరి తర్వాత ఒకరి అంటే ఇక్కడ నివసించే వందలాది కుటుంబాలను ఒకరి తర్వాత ఒకరుగా నాశనం చేసినట్టుగా ఇక్కడ ఈ గ్రామం గురించి తెలిసిన గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం నేను చెప్పిన ఆ గ్రామం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ రైతు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏం లేదన్న, ఇక్కడ గతంలో ఒక గ్రామం ఉండేదంట, ఇది వాస్తవమేనా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందన్న గ్రామం? గ్రామం ఏదో జరిగింది అన్నట్టు అంతా వెళ్ళిపోయినారు. నందిగొడ్డు కొంతమంది, మళ్ళీ అలా కొంతమంది వెళ్ళిపోయినారు. ఏం జరిగిందన్న అసలు? అది ఏదో చెప్తుంటారు పెద్దవాళ్ళు, మనకు కూడా పెద్ద తెలియదు. ఏదో కలర్ వచ్చిందని అందరూ చనిపోతుంటే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ గ్రామం అయితే లేదు, ఇక్కడ లేదు. దాదాపుగా 1800 గడపలు, అలాగే 2500 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఈ ఊరు, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఊరు ఏకంగా కలరాసోక నేపథ్యంలో అంటే దాదాపుగా ఒక 80-90 ఏళ్ల కిందటి నాటి మాట. ఏకంగా ఈ ఊరే తరలి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఊరు ఇక్కడ నుంచి వెళ్ళి రెండోసారి మరి ఎక్కడ ఏర్పడింది అనేది నేను సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. కలరా వ్యాపించిన నేపథ్యంలో అక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. అంటే అక్కడ 1800 గడపలు ఉండగా ఆ కుటుంబాలలో కేవలం 30-40 కుటుంబాల వారు మాత్రమే ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ఆలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆలయానికి సంబంధించి ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాంతంలో కోనేరు నిర్మించారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్లను అయితే నిర్మించుకున్నారు. కాకపోతే ఆ ఇళ్ళని కూడా ఇప్పుడు ప్రస్తుతం శిథిలమైన పరిస్థితి. సార్ ఇక్కడ కలరా ప్రాబ్లీ అంటే దాదాపుగా 70-80 ఏళ్ల కిందట ఒక గ్రామం మొత్తం కొంచెం తరలి వెళ్ళిపోయిందంటే నామరూపాలు లేకుండా పోయిందంటే ఇది వాస్తవమేనండి? వాస్తవమేనండి. నేను కూడా మా పూర్వీకుల ద్వారా ఆ గ్రామం గురించి విన్నాను. ఆ గ్రామంలో రైతులందరూ కూడా ఉల్లిగడ్డ పంట వేశారట. ఆ ఉల్లిగడ్డ పంటను రాత్రుల పూట అనేక మంది దొంగలు దొంగతనం చేసేవారట. అది జీర్ణించుకోలేని ఒక రైతు ఒక వ్యక్తిని చంపి మరి కుండలో పుడిచిపెట్టాడట. ఆ తర్వాత ఆ శవం కుళ్ళి కలరా వ్యాపించి ఆ గ్రామం నుంచి ఆ కుటుంబాలల్లా మరి వలస వెళ్ళి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మరి నివాసం ఏర్పరచుకొని ఉండేవారట. అక్కడ కూడా ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే మరి అక్కడి నుంచి వాళ్ళు కూడా అక్కడ ఖాళీ చేసి మరి నందికొట్కూరు ఏబిఎం పాలెంలో కొంతమంది, మల్లెలలో కొంతమంది ఉన్నారని మా పూర్వీకులు చెప్పేవారు. సార్ ఇక్కడ ఈ కలరా వచ్చి ఒక గ్రామమే పూర్తిగా కనుమరుగైపోయిందంటారు, ఇది వాస్తవమేనండి? వాస్తవమే. చాలా మంది పెద్దలు చెప్తున్నారు, చరిత్రలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ గ్రామము నందికొట్కూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ గ్రామంలో మాత్రం కోట, దేవాలయాలు అవి ఉన్నాయి, కానీ భూములు మాత్రం ఉన్నాయి, ఇండ్లు లేవు. అక్కడ ఉల్లిగడ్డల పొలం వేసుకుంటునేవారంట. ఆ ఉల్లిగడ్డ పొలం వేసుకుంటుంటే దొంగలు దోచుకుంటుంటే అదే గ్రామంలో వాళ్ళు బయటపడితే ఒక ఊరికి ఉన్న రైతు కానీ లేకపోతే ఆ ఊరున్న పెద్ద మనుషులు అతన్ని కట్టేసి కొట్టి మట్టి కుట్టలో ముక్కలుగా వేసి మట్టి కుంటలలో బూడ్చారంట. బూడిస్తే దోమలుగా వచ్చి కలర వచ్చి మొత్తం ఊరలో సర్వనాశనం అయిపోయిందంట. నాశనం అయిపోవడం వల్ల మళ్ళీ ఆ ఊరు నుంచి ఇడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఊరు కట్టారు. ఆ ఊరు కట్టడంలో మళ్ళీ ఇక్కడ కూడా చనిపోవడం మొదలైతే నందికొట్కూరు మల్యాల గ్రామం బిజినవల గ్రామానికి వెళ్ళారనేది ఉంది. ఇంతవరకు అయితే ఉంది, ఇంట్లో అయితే లేవు. అలాగే ఇక్కడ కట్టిన తర్వాత ఇదే దేవాలయము అక్కడ కట్టిన గ్రామంలో ఉండే దేవాలయమే. ఈ దేవాలయం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ వద్దు, ఇది
ఈ దేవాలయం ఇక్కడైతే బాగాలేదు అని చెప్పి మళ్ళీ అక్కడ కట్టనీకపోతే ఈ దేవాలయంలో ఎత్తనీకపోతే ఆ దేవుడు కూడా లేవకుండా అసలు ఏదేదో ఆటంకాలు వస్తున్నాయి, సరే ఇక్కడనే పెట్టండి అనే ఉద్దేశంతో చాలా మంది గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. మద్దిగట్ల గ్రామానికి వీఆర్ఓ పనిచేశారు, ఇది వాస్తవం. మాకు తెలుసు సార్ వాస్తవమే. మరి మద్దిగట్ల గ్రామం అనేది ఎందుకు కనుమరుగైపోయిందండి? పూర్వీకులు అదే గ్రామంలో గత్తర తగిలిందని చెప్పేసి అక్కడ నుంచి ఏదో చెడు జరుగుతున్న ఉద్దేశంతో నందికొట్కూరులో ఇక్కడ చాకలిపేట ఏరియాలో మొత్తం గ్రామస్తులంతా అక్కడ వచ్చి నిర్మించుకొని ఇల్లు నిర్మించుకొని కాపురాలు అంటారు. అంటే గత్తర అంటే ఏంటి అసలు? గత్తర అంటే అప్పుడు అది అంటురోగాలు క్షయ అటువంటివి ఉన్నాయి కదా, అప్పుడు కలరా అటువంటి దానికి జనాలు నిలబడలేకపోవడం వల్ల అక్కడ ఉండి సంసారం చేయడానికి అన్ని ఇబ్బందులని చెప్తున్నారు పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మద్దిగట్ల పేట నందికొట్కూరులోనే అంతర్భాగమైంది. అంటే ఇప్పుడు రెవెన్యూ రికార్డులు అయితే మద్దిగట్ల గ్రామం ఉంది, కానీ ఫిజికల్గా అయితే లేదు. అది కరెక్ట్ సార్, వాస్తవం సార్. సార్ ఇప్పుడు మద్దిగట్ల అనే గ్రామము రెవెన్యూ రికార్డులో మాత్రమే ఉంది, ఫిజికల్గా లేదంటారు, ఇది వాస్తవేనండి? నందికొట్కూరు మండలం వచ్చేసి 12 గ్రామాలు ఉన్నాయి. ఆ 12 గ్రామాల్లో ఈ మద్దిగట్ల గ్రామం అనే గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి సంబంధించి గ్రామస్తులు ఊరు మొత్తం ఉండేది. గత కొన్ని సంవత్సరాల కిందట ఆ ప్రజలకు చెడు జరుగుతుందనే ఉద్దేశంతో పూర్వం వచ్చేసి ఏదో గత్తర తగిలిందని ఏదో అంటారంట. ఆ విధంగా చెడు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ గ్రామాన్ని అంతా కాల్ చేసి వాళ్ళు నందికొట్కూరు చుట్టుపక్కల స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ప్రస్తుతానికైతే గ్రామం అయితే లేదు, కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం మద్దిగట్ల గ్రామం ఉంది. ఆ మద్దిగట్ల గ్రామంకు సంబంధించిన భూమి కూడా ఉంది, రైతులు ఉన్నారు, పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు. 2500 ఎకరాల వ్యవసాయ భూమి, దాదాపుగా 1800కు పైగా గడపలు ఉన్న ఈ గ్రామం అయితే పూర్తిగా నామరూపాలు లేకుండా కనుమరుగైపోయింది. అయితే రెవెన్యూ రికార్డులు అయితే ఈ గ్రామం పేరుంది. ఈ గ్రామం అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీఆర్ఓ సైతం ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఇల్లు లేవు, స్థానికంగా ప్రజలు నివసిస్తున్న పరిస్థితి ఇక్కడ లేదు. ఇంతకీ ఆ గ్రామం ఏదనుకుంటున్నారు? ఆ గ్రామం నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని మద్దిగట్ల గ్రామం. ఇది గ్రామంలో నెలకొన్న విచిత్రమైన పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, మద్దిగట్ల గ్రామం నుంచి నందికొట్కూరు నియోజకవర్గం, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.